'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. లేవియకాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారముల నుండి అతనికి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కాని, గొర్రెల మందలో నుండి కాని, మేకల మందలో నుండి కాని దానిని తీసుకురావలెను. అతడు దహనబలి రూపముగా అర్పించినది గోవులలోని తైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యనుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయములను, తలను, క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలెను. దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠము మీదనున్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని అంత్రములను, కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయూ తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గోవులలో నుండి కాని, పావురపు పిల్లలలో నుండి కాని తేవలను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠపు ప్రక్కను పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పు దిక్కున బూడిదను వేయు చోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను, కాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద, అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. లేవియకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు, చేరెడు గోధుమ పిండియు, దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యం చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే కాని
నూనె రాచినదియు పొంగనిదియునైనా పూరీలే కాని కావలెను. నీ అర్పణము పెనుము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము కనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును, కాని బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని నర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సామ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యంలో కొంతయు నూనెలో కొంతయు దాని సామ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము. లేవియ కాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే కాని ఆడదే కాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వంతటిని 2 మూత్ర గ్రంథులను వాటి మీదను భక్తుల మీదనున్న క్రొవ్వును కాలేజము మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెలపైనున్న దహన బలి ద్రవ్యము పైనే దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే కాని ఆడదే కాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలెను. అతడర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దాన్ని తీసుకుని రావలెను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడ్డి పూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని 2 మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కులపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల మీది కాలేజం యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అతడు అర్పించినది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని 2 మూత్ర గ్రంథులను వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును
2 మూత్ర గ్రంథులపైనున్న కాలేజం యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ.